ఒక బ్రిటిష్ ఉమెన్ భారతదేశంలో ఉన్న దేవతల కంటే కూడా గొప్పది, ఆమె ముందు మోకరిల్లాలి అనే ఉద్దేశంతో ఆయన పనిష్మెంట్ ఇచ్చారు. జనరల్ డయ్యర్ పనిష్మెంట్ తర్వాత అన్ని సద్దుమణిగాయి అని అనుకున్నారు. అమృత్సర్ లో కూడా 2 రోజుల పాటు ఎలాంటి నిరసనలు కూడా పెద్ద ఎత్తున జరగలేదు. కానీ మిగతా పంజాబ్ ప్రాంతంలో మాత్రం నిరసనలు అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇంతలో 13th ఏప్రిల్ రానే వచ్చింది. ఆ 13th ఏప్రిల్ కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే వైశాఖ మాసం ప్రారంభం. ఆ రోజుని పంజాబ్ లో ఉన్న ప్రజలు అలాగే రైతులందరూ కూడా ఒక పండుగలాగా జరుపుకుంటారు. అంటే వ్యవసాయానికి సంబంధించిన ఒక పండగ అన్నమాట. అయితే ఆ పండగ రోజు ప్రజలందరూ ఒక దగ్గర గుమిగూడితే వాళ్ళు మళ్ళీ నిరసన తెలిపే అవకాశాలు ఉన్నాయని జనరల్ డయ్యర్ పబ్లిక్ మీటింగ్స్ ని, పబ్లిక్ గ్యాదరింగ్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేశాడు. ఇదే విషయాన్ని ప్రజలందరికీ కూడా అనౌన్స్మెంట్ చేశాడు. కానీ పండగ హడావుల్లో ఉన్న ప్రజలందరూ కూడా దీని మీద పెద్దగా శ్రద్ధ చూపించలేదు. అండ్ అలాగే అక్కడ సత్యపాల్ గారిని అలాగే సైఫుద్దీన్ కిచ్లు గారిని విడుదల చేయాలని చెప్పేసి చాలా శాంతియుతంగా అహింస మార్గంలో నిరసన కూడా తెలుపుతూ ఉన్నారు. అయితే ఆ పండుగ సందర్భంగా ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళందరూ కూడా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ని సందర్శించుకొని అట్నుంచి మళ్ళీ తిరిగి వెళ్తూ అక్కడ జరుగుతున్న నిరసనకి సంబంధించిన ప్లేస్ దగ్గర ఆగారు. అలాగే ఆ పండుగ ఒక వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి ఎంతో మంది రైతులు అలాగే ఎన్నో వ్యాపారాలు చేసుకునే వర్తకులు కూడా అక్కడికి వచ్చారు. జనరల్ డయ్యర్ ఇచ్చిన ఆర్డర్స్ మీద ప్రజలు సరైన శ్రద్ధ పెట్టకపోవడం, అలాగే అక్కడ ఎక్కువ మంది ప్రజలు గుమిగూడడం, టైం గడుస్తున్న కొద్దీ అక్కడికి ఇంకా ఎక్కువ మంది గ్యాదర్ అవడం, ఈ పరిణామాలన్నింటినీ చూసిన తర్వాత అలాగే కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఒక పెద్ద నిరసన జరగబోతుంది అని డయ్యర్ అనుకున్నాడు.